ఏపీ సీఎం సినిమాలు ఇస్తారు కదా, తెలంగాణ సీఎం మీద ఉన్నారు రేవంత్ రెడ్డి గెలిచారు కాబట్టి ఆయన మీద లేదు తెలంగాణ పాలిటిక్స్ లేదు ఈ సినిమా. అంటే ఒక పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది జగన్ గారి బిగినింగ్. ఇన్ ఫ్యూచర్ నేను చెప్పలేనండి. ఎస్ ఉంటాయి అంత ఉండదు, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి అన్నీ ఉంటాయి సార్. వివేక హత్యకు సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తున్నారు సార్? ఏం చూపిస్తారో చూడాలి మీరు. ఏం చూపిస్తారో ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు? ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్. అది 100% ఉంటుంది ఆ టాపిక్ అయితే ఉంటుంది. ఎస్ శపథం అనేది పార్ట్ 2 అది జనవరి ఎండ్లో వస్తుంది. ఎన్నికల్లోపే ఎన్ని సినిమాలు తీసుకుంటారు? ఎన్నికల్లోపే ఉంటుంది సార్ మొత్తం. సార్ మీకు ఏపీ సీఎం జగన్ మీద వస్తున్న ఈ సినిమా అయితే అనుకుంటున్నారో సేమ్ అట్లాంటిది యాత్ర 2 కూడా వస్తుంది, అది జగన్ గారికి కాన్సెప్ట్. దాని మీద మీ ఒపీనియన్? యాత్రలో నాకు తెలియదు అండి, ఎందుకంటే నాకు మెయిన్ రాఘవ నాకు పర్సనల్గా తెలుసుకొని తను తీసుకునే సబ్జెక్ట్ మ్యాటరు ఏ పర్టికులర్ దాన్ని హైలైట్ చేస్తున్నాడు అనేది నాకు అసలు అవగాహన లేదు. అంటే ఇప్పుడు జగన్ అంటే ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారిని పిలవటం అనేది నేనే లేదు. ఎందుకంటే ఆయనకున్న 100 పనుల్లో ఇది అంటే అది ఇప్పుడు టికెట్స్ హైక్ అనేది 100 crores దాటిన ఒక హై బడ్జెట్ సినిమాలు ఏం చేస్తారు. గవర్నమెంట్ పాజిటివ్గా ఉండే ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు. ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఆయన ఒక సక్సెస్ని సినిమాలో చూపించుకుంటున్నారా? ఆయనకున్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది కూడా మనం దాన్ని ఏమార్చలేం కదా. నేను దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను, కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేను. సో జగన్ గారు విపరీతమైన సక్సెస్ అయ్యారు బికేమ్ చీఫ్ మినిస్టర్ ఇన్ 2019. ఆ ఆస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలక్షన్ కోడ్ కిందకి రాదా సినిమా? నో, ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా ఇప్పుడే వచ్చేస్తాం కదా సినిమా. ఇది శపథం సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం. సరే, సినిమా ఆపటాన్ని ఏ రకంగా తీసుకుంటారు? తర్వాత మళ్ళీ మీరు సాధించారు సెన్సార్ని. అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగి ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలియదు. అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మన రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 19లో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుల ప్రకారం చాలా లీగల్ ఆస్పెక్ట్లోనే నేను కిరణ్ గారు సెన్సార్ సర్టిఫికేట్ కట్స్ అనేవి రాలేదు. అబ్సల్యూట్గా